అమ్మో! క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నామనుకో మామూలుగా ఉంటది. అందులోనూ డీప్ క్లీనింగ్ అంటే అసలే మామూలుగా ఉండదు కదా! రోజు ఒకటి వస్తూనే ఉంటాయి. పండుగ వరకు అయితూనే ఉంటాయి. మీరు క్లీనింగ్ ప్రాసెస్ చేశారా లేదా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తూ ఉన్నారుగా, నేనైతే ఇంకా వాటన్నిటి క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్ కూడా ఏ విధంగా క్లీన్ చేసుకున్నానో కూడా మీకు చూపిస్తాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉండదో తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా నేనైతే వీటిని ఎక్కడ కొన్నాను అది కూడా మీకు చెప్తాను. డీటెయిల్స్ అన్నీ ఫుల్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎక్కడ మాత్రం. ఇంకొక విషయం ఏంటంటే టిప్స్ కూడా మీకు చెప్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహి. మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ చేయండి. అయితే చాలా బాగున్నాను. మీరు వీడియో ఫుల్ వరకు చూడండి. నేను ఒక స్టోరీ మీకు చెప్తాను. అత్యాస అంటే ఏంటి అనే విషయాన్ని ఒక చిన్న స్టోరీ లాగా చెప్తాను. అదేవిధంగా ఇక్కడ చూస్తూ ఉన్నాను నా పనులతో నేను ఏమేమి చేశాను అది కూడా చెప్పుకుంటూ మీకు స్టోరీ కూడా చెప్తాను. తప్పకుండా ఫుల్ వరకు చూడండి. మీకు చాలా బాగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. మనం 2 వీడియోలో పార్ట్ 1 పార్ట్ 2లో అయితే పొదుపు గురించి చెప్పాను. ఇప్పుడైతే అత్యాస అంటే ఏంటో దాని గురించి ఒకసారి చెప్తాను. ఇక్కడ చూస్తూ ఉండి పనులు ఇక్కడైతే మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను. నేను ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేశాను. ఏ విధంగా క్లీన్ చేశారో మీరు వీడియో మొత్తం చూస్తూ ఉంటేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి నా స్టోరీ వింటూ మీరు వీడియో చూడడం వల్ల మీకు 2 యూజ్ అవుతాయి. కాబట్టి ఫ్రిడ్జ్ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అది ఒక యూజ్ అవుతుంది. అదేవిధంగా నేను స్టోరీ అత్యాస చెప్పేది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా చూడండి. ఇక్కడ చూస్తూ ఉండగా మొత్తం అయితే వీటన్నిటి తీసేసి నేను సర్దుకుంటూ ఉన్నాను. ఇవన్నీ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తప్పకుండా మీకు కావాలంటే పర్చేస్ చేయండి. ఫైనల్గా అయితే స్టోరీల కోసం అత్యాస. అసలు అత్యాస అంటే ఏంది? చాలా మంది అత్యాసకు చాలా పోతూ ఉంటారు. ఉన్న దాంతో అస్సలు తృప్తి పడరే. ఇంకా మాకు కావాలి, ఇంకా మాకు కావాలని అత్యాసే తప్ప ఒకరు బాగుపడితే చూద్దామనే ఆలోచన కూడా ఉండదు. వాళ్ళు బాగుపడ్డారే, మనం కూడా వాళ్ళని చూసి నేర్చుకొని బాగుపడ్డామా అంటే అసలు ఉండదు. వాడు ఎలాగైనా సర్వనాశనం కావాలి, మనమైతే బాగుంటే చాలు అని అనుకొని ఉన్నది ఉండకుండా పక్క వాళ్ళ జోలికి వెళ్ళి మన ఉన్నదాన్ని మొత్తం పోగొట్టుకోవడమే ఇలా ఉంటుంది అత్యాస అంటే. ఏదో అనుకుంటే ఏదో జరిగిపోతుంది కదా, ఇలా ఉంటుంది. ఇలాంటిదే నేను కొంచెం స్టోరీ లాగా మీకు చెప్తాను. తప్పకుండా చూడండి. అయితే ఒక గ్రామంలో ఒక పేదవాడు ఉండేవంట. మామూలుగా అయితే ఒక అంటే మరీ అంత పేదవాడు కాదు, అంత డబ్బున్న వ్యక్తి కాదు. అయితే ఇలా ఉండేవాడు. తనకెలా కొంచెం ఒక 2 ఎకరాల పొలం ఉండేదంట. అయితే తను రోజు ఇలా ఆ పొలాన్ని చూస్తూ ఉండేవాడంట. అయితే ఒక రోజు ఏమైతే ఇలా ఒక ఊరు ఇలా పట్టణంకి ఇలా వెళ్ళాడంట. వెళ్తూ ఉంటే ఇంకొక దారిలో ఇలా పడుకొని ఉంటే కొంచెం వేరే వాళ్ళు ఇలా ఆ అబ్బాయిని చూసి కొంచెం జాలిగా అనిపిస్తుందని కొంచెం అన్నం పెట్టాడంట. తిన్నాడంట, కడుపు నిండంటే వెళ్ళిపోయాడంట. నెక్స్ట్ డే మరునాడు ఇంకేం చేశాడు, చెట్టు కింద పడుకొని తనకున్న నెత్తికుండే టవల్ని తీసి ఇంకా ఇలా వేసేసుకొని చెట్టు కింద కూర్చుంటే ఎవరో చూసే బిచ్చగాడు అనుకొని కొద్దిగా ఉంటుంది కదా, అది పాలపిండి పేలపిండి అని ఒక పదార్థం ఉంటుంది, దాన్ని అయితే వేశాడు. ఇంకా అది వేసిన తర్వాత ఇది నేను తింటే నాకు కడుపు నిండదు, ఇది నేను నా పొలంలో ఇది అమ్మేసుకొని నేను ఎలాగో నాకు పక్కన అబ్బాయి ఎలాగో నాకు తిండి పెట్టారు కాబట్టి దీన్ని నేను అమ్మేసుకొని నా పొలంలో ఇలా నువ్వులు అలా చల్లుకున్నాను అనుకో, ఏమైనా నాకు యూజ్ అవుతుంది. దానివల్ల నాకు పంట కూడా రాబడి వస్తుంది, నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను అలా రాబడి వస్తే సాగు భూమి చేసుకోవచ్చు, నేను పేదవాడి నుంచి ధనికుడు అవుతానని చెప్పి ఇలా ప్రతి ఒక్కటి తను ఒక ఊహాజనితగా నేను దీని తర్వాత ఇది చేసుకుంటా, ఇది నేను మంచిగా అయిన తర్వాత నాకైతే చాలా బాగా డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో నేను సంపాదించుకొని నాకు పెళ్ళి కూడా చాలా బాగా జరుగుతుంది, నేను ఎంతమంది కావాలనుకుంటే నేను ధనికుడు అయ్యాలనుకో చాలామంది నాకు అమ్మాయిలను కూడా ఇస్తారని చెప్పేసి, తర్వాత వివాహం అయిన తర్వాత నాకు పిల్లలు కూడా పుడతారు, ఆ పిల్లలు కూడా నా మాట ఎలాగైనా వింటారు, తర్వాత నా భార్య నా మాట వినలేదనుకో నేను తనని మాత్రం అస్సలు ఊరుకోనంటూ ఇలా తను మాత్రం ఊహించుకుంటూ ఉన్నాడు. ఉంచుకొని నా భార్య నా మాట వినకపోతే నేను మాత్రం ఊరుకుంటానని చెప్పి ఎదురుగా కూర్చొని ఇలా కాలుతో తన్నాడంట అని అనుకుని ఏదో తన ఆలోచనలో ఇలా తన్నాడు. అది కాస్త ఏమైంది, ఇప్పుడు రియల్గా వచ్చేస్తే అది కళలో, మనం రియల్గా వస్తే తన కాళ్ళ ముందు ఉండి మాత్రం పేలాపిండి దాన్ని తన భార్యను తంతున్నానని కళలో అనుకుంటే బయట మాత్రం ఆ పేలాపిండిని తనడు. మొత్తం ఏమైంది, అది ముక్కలుగా అయిపోయింది. చివరికి చూస్తే ఏమవుతుంది, ఇంకా ముక్కలుగా అయిపోయింది. కాబట్టి తను అనుకున్నది ఏ ఒక్కటి జరగలేదు. ఆశ ఉండాలి కానీ అత్యాశ మాత్రం ఎప్పటికీ మనకి ఒక శత్రువు లాంటిది, అది కూడా మన నాశనం చేస్తుంది. అలాగే కాబట్టి ఎప్పుడూ ఆశ ఉండాలి కానీ అత్యాశ అనేది మంచిది కాదు. ఒకరి జీవితం మనం బాగుపడాలి, ఎదుటి వాళ్ళు బాగుపడాలి. వాళ్ళు మనకన్నా బాగుపడుతున్నారంటే సరే, వాళ్ళ నుంచి మనం ఏదో కొంచెం నేర్చుకొని మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అనే ఆలోచనే ఉండాలి. కానీ వాళ్ళు బాగుపడుతున్నారని వాళ్ళను చూసి ఓర్వకుండా వాళ్ళని నాశనం చేయాలని చెప్పి మన టైం వేస్ట్ చేసుకుంటాం. వాళ్ళని నాశనం చేయాలి ఎలాగైనా సరే, వాళ్ళు బాగుపడుతుందని చెప్పి మనం ఎదిగే స్థాయి ఉంటుంది చూడు, దాన్ని మొత్తం మనం టైం వేస్ట్ చేస్తూ వాళ్ళని
వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకోవడం పక్క పెట్టేసి వాళ్ళు ఎదిగే టైం వాళ్ళు ఎదుర్కొంటుంటే మనం మాత్రం వాళ్ళు ఎలాగైనా ఎదగకుండా ఉండాలని చెప్పేసి మనం ఎదిగే టైం కూడా మనం వాళ్ళ కోసం వేస్ట్ చేస్తే మనం ఇలాగే ఉంటాం, వాళ్ళు అలాగే ఉంటారు. కాబట్టి అత్యాశ అనేది చాలా నేరం. అదేవిధంగా నేరం అంటే మరి ఏదో అంత నేరం కాదు నేను చెప్పేది, మామూలుగా అది తప్పు అని చెప్పేస్తున్నాను. మీకు ఇష్టం నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. పైన ఇక్కడ చూసాను వీటన్నిటిని కూడా నేను క్లీన్ చేసుకోవాలి. మా చిత్తలు అయితే ఇక్కడ కొబ్బరి లడ్డు తింటుంది. కొబ్బరి లడ్డు మాత్రం నేను చాలా బాగా, మా చిత్తలే నువ్వుల లడ్డులు కానీ కొబ్బరి లడ్డులు కానీ అదేవిధంగా ఇలా చాలా పల్లి లడ్డులు చాలా చేశాను. వీడియోలలో చాలా పెట్టాను, మీకు కావాలనుకుంటే పెట్టండి. స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది, పిల్లలకి హెల్తీ కూడా, బ్రెయిన్ కూడా డెవలప్మెంట్. బెల్లం కొబ్బరితోటి నువ్వులతోటి ఎముకలు అనేవి చాలా గట్టిగా పడతాయి. ఇంకా బెల్లంలో అయితే విటమిన్ బి, విటమిన్ త్రీ చాలా ఉంటాయి. ఇంకా కాల్షియం ఇలాంటివన్నీ ఎన్నో రకాలుగా ఉంటాయి. కాబట్టి పిల్లలకు చాలా ఎదిగే పిల్లలకైతే ఇంకా చాలా ముఖ్యం. పెద్దవాళ్ళు కూడా కాళ్ళ నొప్పులు ఉన్నా కూడా, ఒకవేళ ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్నా, డెలివరీ అయిన లేడీస్ కూడా ఇలా నువ్వుల లడ్డూలు తినడం వల్ల వెన్నెముకలు కూడా చాలా గట్టిగా ఉంటాయి. అందుకని చెప్పేసి తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇలాంటి ఎన్నో నేనైతే హోమ్ రెమెడీస్ చాలా బాగా చేశాను, తప్పకుండా చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఫైనల్గా ఇక్కడ చూసేది మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని పైన అయితే ఇలా ఎండలో పెట్టేసుకున్నాను. ఎండలో పెట్టేసుకొని మిగతా వాటన్నిటిని నేను తీసుకొని కింద పెట్టేసిన తర్వాత ఇంకా బట్టలు ఉన్నాయి, అవి కూడా చాలామంది వేశారు కాబట్టి నాకు టైం కుదరలేదు. కాబట్టి అప్పుడు నేను ఆఫ్టర్నూన్ అయితే వేసేస్తాను. కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ వీటన్నిటిని క్లాత్ పెట్టి తుడిచాను. నీట్గా క్లాత్ పెట్టి తుడిచేసిన తర్వాత పెట్టేసుకుంటాను. ఒకవేళ మీరు కడిగేసుకొని క్లాత్ పెట్టి తుడుచుకున్నా కూడా ఓకే. నేనైతే ఎండలో పెట్టేసుకున్నాను, మీ ఇష్టమే ఏ విధంగా ఉంటే ఆ విధంగా పెట్టేసుకొని నేనైతే ఎండలో పెట్టేసుకున్న వల్ల, ఎందుకంటే బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కూడా మనము ఇంకా ఫ్రూట్స్ అనేవి వీటిలో పెట్టుకుంటాం కాబట్టి, ఫ్రూట్స్ కానీ ఒకవేళ మనము వెజిటేబుల్ అని పెట్టుకుంటాం కాబట్టి నేనైతే కడిగి ఎండలో పెట్టేసుకున్నాను. బ్యాక్టీరియా ఏమైనా కూడా ఇలాంటివి ఉంటే కూడా పోతాయి అని చెప్పేసి అందుకని ఎండలో పెట్టేసుకొని మళ్ళీ క్లాత్ పెట్టి తుడిచేసుకున్న తర్వాత నీట్గా అన్నీ అయితే ఇలా సర్దేసుకుంటున్నాను. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటుంటే అలా సర్దేసుకోండి. మీకు ఒక విషయం చెప్తున్నా, ఇంకొక టిప్ చెప్తాను ఇక్కడ చూడండి. నిమ్మకాయలు చాలా ఎక్కువగా మనం తెచ్చినప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని పాడవుతున్నాయి అనుకున్నప్పుడు ఇలా ఏం చేయాలంటే ఒక కవర్లో కానీ ఒక న్యూస్ పేపర్లో కానీ ఇలా పెట్టుకొని మనము ఇలా చుట్టి పెట్టామనుకో, ఎన్ని రోజులైనా 1 month కానీ 2 months 6 months వరకు అలాగే ఉంటాయి. ఈ విధంగా మీకు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా హెల్ప్ఫుల్ అనిపిస్తుంది అని చెప్పేసి మీకు కూడా షేర్ చేసుకున్నాను. ఫైనల్ ఇక్కడ చూస్తున్నారుగా మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను పైన కూడా. ఇందులో మీకు ఒక విషయం చెప్పనా, నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను కదా, ఇంకా మొత్తం లోపల క్లీన్ చేసాను, బయట కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇందులో నేను ఫ్రిడ్జ్ పైన ఒకటి మిస్ అయిపోయింది, అదేంటో మీరు చెప్పడం మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఇక్కడ చూస్తూ ఉన్నారుగా మొత్తం అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను, పైన కూడా అంత నీట్గా. ఆల్రెడీ క్లాత్ పెట్టి క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టిష్యూ పేపర్తో అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఒకసారి మీకు చూపిస్తాను. క్లాత్ పెట్టి తుడిచినా కూడా ఇక చూస్తున్నారు కదా ఎలాగుందో మొత్తం దుమ్ము అని చెప్పేసి. ఇంకా లోపల అయితే ఎక్కువగా ఉండదు, ఎందుకంటే బయట మనం ఇలా బయటికి వెళ్ళి దుమ్ము చాలా వస్తుంది కాబట్టి అలా మొత్తం అనేది ఇలా ఉంటుందని చెప్పేసి మొత్తం అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను. తర్వాత ఇంకొకసారి నేనైతే మళ్ళీ మామూలు పేపర్ పెట్టి ఇలా క్లీన్ చేశాను. చాలా అసలు మళ్ళీ ఒకసారి పేపర్ పెట్టి క్లీన్ చేశాను కాబట్టి అసలు ఇంత కూడా అసలు జిడ్డు అనేది కనిపించలేదు. ఇలా మళ్ళీ దుమ్ము కూడా నాకైతే ఇంత కూడా కనిపించలేదు. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నేను ఏ విధంగా క్లీన్ చేశానో మీకు చెప్పాను కదా. నేను ఇందులో టిష్యూ పేపర్స్ ఏ విధంగా పెట్టుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, కిచెన్ వీడియోలో మీరు తప్పకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఏది మా చిత్తలకి బనానా అదే ఫ్రూట్స్ అయితే నేను ఆర్డర్ చేసినప్పుడు అప్పుడు ఇది వేస్ట్గా వచ్చిందని చెప్పేసి దీన్ని పడేయకుండా నేనైతే ఇక్కడ స్క్రీన్స్ పైన ఇస్తున్నాను చూడండి. మీరు స్క్రీన్ పైన కిచెన్ వీడియో చేశాను, అందులో నేను ఏ విధంగా ఇది టిష్యూ పేపర్ని ఏ విధంగా పెట్టాను అనేది మీకు అయితే చాలా బాగా అర్థమవుతుంది. కాబట్టి అది కూడా మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా చూస్తూ ఉన్నారు కదా మొత్తం అయితే క్లీన్ చేశాను ఫైనల్గా. ఇంకా మా చిట్టలు అయితే ఏడ్చుకుంటూ నా దగ్గరికి అయితే వచ్చేసింది. పక్కన అబ్బాయితో గొడవ పడేసిందంట, ఇంకా తను తోసేసి తినే ఏడుస్తుంది. ఇంకా అదే పెద్ద ఫన్ అనుకోవచ్చు, అంతే కదా అమ్మాయిలు అంటే. ఇక్కడ చూస్తున్నా ఫుల్గా ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేసాను. మా చుట్టూ అయితే ఏడుస్తుంది, రా మమ్మీ అంటూ ఏడుస్తుంది. ఏం కాలే అమ్మ, నువ్వే పడేసావు కదా, ఇంకా తను ఏడవాలి, నువ్వెందుకు ఏడుస్తావు అంటే తను ఎక్కడ ఏడుస్తున్నా అని చెప్పేసి తిను ముందే ఏడ్చేస్తుంది. ఇంకా సెన్సిటివ్ ఉంటారు కదా పిల్లలు ఇలాగే. ఫైనల్గా మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఫ్రిడ్జ్ పైన మీరు ఒకటి గమనించి ఉంటారు, ఒకటి లేదు. అదేంటో పుష్ప మూవీలో సినిమాలో ఒకటి తక్కువ అయింది అని అంటారు కదా, అలాగే సేమ్ యాస్ట్గా ఇప్పుడు కూడా అందులో ఒక తక్కువ అయింది. మీరు తప్పకుండా అదేంటి అనేది గుర్తించండి. ఫైనల్గా బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. మీకు పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3లో ఏ వీడియో మీకు క్లీనింగ్ ప్రాసెస్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియో